జై వైశ్య, జై వైశ్య, జై వైశ్య, జై వైశ్య. విజయవంతం చేద్దాం, సాధన దీక్ష చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, సాధన దీక్ష విజయవంతం చేద్దాం. చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్. పోరాడదాం, 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 సాధిద్దాం, 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 సాధిద్దాం. సాధన దీక్షకై వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధుల కేటాయింపు కోసం గత 2 సంవత్సరాల నుండి ₹2 నిధులు కేటాయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సోమవారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వైశ్య కార్పొరేషన్ నిధుల కేటాయింపుకై ఒక సాధన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికోసం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి 2 సంవత్సరాల నుండి కాలయాపన చేసుకుంటూ ఈరోజు వరకు ₹1 కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పేరుకొమ్మ కార్పొరేషన్ ఇచ్చినామని చెప్పి తాయిలాలు ఇచ్చినాం తండ్రికి చావండి అనేవి చందంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వైశ్యులకు ప్రతి సందర్భంలో కూడా అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా వైశ్య వికాస వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా వైశ్య వికాస వేదిక వైశ్య గర్జన కార్యక్రమాన్ని 2023 చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఎలక్షన్ల సందర్భంలో వైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి మాటిచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ మరి దాని కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి వైశ్య సమాజం కొంత ఒత్తాసు పలికినటువంటి మాట వాస్తవం. కానీ నమ్మి మోసపోయినటువంటి పరిస్థితుల్లో ఒక కార్పొరేషన్ ఇచ్చి జూలై 8వ తారీఖు ఇప్పుడు ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి కల్వ సుజాత కార్పొరేషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో జూలై 8వ తారీఖు వరకు ఆమె యొక్క కాలపరిమితి అయిపోయింది. 2 సంవత్సరాల కాలపరిమితి అయిపోయినా కానీ ఒక ₹2 కూడా కేటాయించినటువంటి ప్రభుత్వం సిగ్గుచేటుగా ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి 7 కార్పొరేషన్ చైర్మన్లు, 11 మున్సిపల్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఆర్టీఐ కమిషనర్ ఇచ్చినటువంటి ధర్మలా మరి 30 నెలలు ఇస్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వరకు వైశ్య సమాజాన్ని చిత్కారంతో చూస్తున్నది. ఒక నెగ్లెక్టెడ్ సొసైటీ కింద చూస్తున్నటువంటి విషయాన్ని గమనించే ఈరోజు వైశ్య వికాస్ వేదిక మళ్ళీ ఒకసారి వైశ్యుల కోసం, వైశ్య సమాజం కోసం, వైశ్యుల అభ్యున్నతి కోసం నికార్స్గా పోరాడే సంస్థ ఏదైతుందో మా వైశ్య వికాస వేదిక ద్వారా ఇందిరా పార్క్ దగ్గర సోమవారం రోజు చలో ఇందిరా పార్కు మరి కార్పొరేషన్ నిధుల కేటాయింపుకై సాధన దీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అందరూ కూడా వైశ్యులందరూ పూర్తి స్థాయిలో వచ్చి ఆ సభని దీక్షని విజయవంతం చేయాలని చెప్తూ మరి మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఒక 500 కోట్ల రూపాయలతోటి ఇమ్మీడియట్గా కార్పొరేషన్ నిధులు కేటాయించాలి. దాంతోపాటు కనీసం 15 మంది డైరెక్టర్లని అందులో ఇమిడియట్ విధంగా ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఒకవేళ లేని పక్షంలో రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వైశ్యుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.